అమ్మగారండి పాలు. ఒరే అప్పుడు నీ పెళ్ళంతా చచ్చిపోతున్నాను రా. ఈ కబుర్లు మోసే జబ్బు దీనికి ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఈ జబ్బు మా ఎత్తకుండేదండి, వారసత్వం కదండి, దీనికి వచ్చిందండి. అవసరం అనుకుంటే నన్నేనే వదిలేస్తుంది కానీ ఈ జబ్బును మాత్రం వదిలిపెట్టదండి. ఈ జన్మకి ఇంతేనండి. అక్క అక్క రారా తమ్ముడు రా. బాగున్నావా? ఇంట్లో అందరూ కులాసాయేనా? కులాసాయి. ఏమండి కాబోయే మీ అల్లుడు గారు వచ్చారు. బావా, నేను పని పాట లేకుండా పోరంబోకులా తిరుగుతున్నానని తెగతిట్టాడు కదా. ఇప్పుడు హైదరాబాద్ లో అద్భుతమైన ఉద్యోగం వచ్చింది. ఇదిగో ఇదిగో అపాయింట్మెంట్ ఆర్డర్ చూడు. ఉద్యోగం రావడం గొప్ప కాదురా, దాన్ని నిలబెట్టుకోవాలి, పైకి రావాలి. నీ ఆశీస్సులుంటే తప్పకుండా పైకి వస్తాను బావా. కాకపోతే నువ్వు కొంచెం పెద్ద మనసు చేసుకుని జైన్ నాకిచ్చి పెళ్లి చేసావంటే. జయన్ నీకిచ్చి పెళ్లి చేయాలి. అద్దంలో మొహం ఎప్పుడో చూసుకున్నావురా బావా? చేవతలు బా. అక్క అదేమిటండి, సాక్షాత్తు వీడు మా పిన్నమ్మ కొడుకు. జైతో వీడి పెళ్లి జరిపించాలని మొదటి నుంచి అనుకుంటున్నదేగా. నీ ముద్దుల తమ్ముడు శ్రీకృష్ణ లీలలు తెలిసిన వాడెవడు వాడికి పిల్లనివ్వాలని అనుకోడు.